గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎనిమిదిని అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగానే ఉన్నా ఫ్రెండ్స్. టైం అయితే 9:30 అవుతుంది అనమాట. టిఫిన్ అయితే రెడీ అయింది. వచ్చేసరికి ఇంకా టిఫిన్ పెట్టేసాను. చట్నీ చేశాను ఈరోజు. నిన్న రాత్రి చేసిన బొంబాయి చట్నీ ఉంటే అది వేడి చేసేసాను. గీతగడికి తినిపిస్తున్నాను అనమాట. చిన్న అమ్మాయి అయితే స్నానం అయింది, ఇంకా తనకు మేకప్ అవ్వాలి. గీతక కూడా స్నానం అయిపోయింది, తినికి మేకప్ అవ్వాలి. మేకప్ అంటే బొట్టు పెట్టి వెళ్ళండి అంతేనే. ఏమైతే 1:20 అవుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడే కూర అయితే తాలింపు పెట్టాను అనమాట. కూర వచ్చేసరికి టమాటీ అలానే ములక్కాడ కర్రీ అన్నం పెట్టాను. సో ఇగోండి వాటర్ అయితే ఇప్పుడే వేసారనమాట. దీన్ని ఒక అరగంట అలాగ పొయ్యి మీద మగ్గబెట్టామనుకోండి, అప్పుడు రుచి వస్తుంది. అది పడుతుంది రసం దాకా. మజ్జిగ నీళ్ళు తీసుకుందాం ఈరోజు. సో నిన్నటి వీడియోలో గెస్ట్ చేస్తే గిఫ్ట్ ఇస్తామని చెప్పాము కదా. సో మా ఆయన వచ్చిన తర్వాత ఎవరికి అనేది నేను మెన్షన్ చేస్తాను. ఒక ఇద్దరైతే కరెక్ట్గా చెప్పారు, బట్ ఫస్ట్ వాళ్ళైతే ఒకరు ముందు చెప్పారు, ఒకరు వెనక్కి చెప్పారు. మా ఆయనకి ఇంకా అడగాలి, ఇద్దరికి చెప్పిన వాళ్ళు ఇద్దరికి ఇస్తారో లేకపోతే ఒకరికి ఇస్తారో చూద్దాము. ఈరోజు అంతా ఉంది కదా, వీడియోలో ఎంతమంది గెస్ట్ చేస్తారో చూద్దాము. టైం వచ్చేసరికి కరెక్ట్గా 10:30కి పడుకుండిపోయింది అనమాట. నిన్న మా పాప అల్లరి పెట్టకుండా ఏంటో మా అమ్మమ్మ వచ్చిన అదృష్టం అనుకుంటాము. ఎప్పుడూ 12కి లెగుస్తుంది, అలానే 3 వరకు పడుకోదు. బట్ నిన్నైతే అలా 10:30కి పడుకొని మరి ఇంకా మధ్యలో పాలు తాగి మళ్ళీ పడుకుని పోయింది. అల్లరి అయితే ఏం లేదనమాట లేనీషా పాప వచ్చేసరికి. సో గిఫ్ట్ ఎవరికి వస్తుంది అని చెప్పేసి నేనైతే ఈ వీడియోలో చివరిలో మెన్షన్ చేస్తాను. వీడియో చివరి వరకు కంపల్సరీగా చూడండి. ఆ విన్నర్ ఎవరో చూద్దాం. అలానే ఆ విన్నర్కి గిఫ్ట్ ఏంటో కూడా ఈ వీడియోలో నేను చెప్తాను. వాళ్ళు డీటెయిల్స్ గట్రా నాకు ఇన్స్టాలో సెండ్ చేస్తే వాళ్ళకైతే గిఫ్ట్ నేను ప్రెజెంట్ చేస్తాను, ఓకేనా? అలానే నియర్లీ దగ్గరగా 3 lakhs దగ్గర సబ్స్క్రైబర్స్ కూడా అయిపోతున్నారు అనమాట. 3 lakhsకి అయితే నేను 3 గిఫ్ట్స్ కూడా ప్లాన్ చేశాను. దానికి ఏమైనా క్వశ్చన్స్ అడిగేసి దానికి గివ్ అవే ప్లాన్ చేద్దాము. దానికి కూడా గిఫ్ట్స్ అయితే ఇద్దాం అనుకుంటున్నాను. అలా అయితే మీతో ఇంటరాక్షన్ బాగుంటుందని చెప్పేసి. గీతు మంచి వెళ్ళి కదా, నీ జట్లు చూపించు. గీత్కా జల్ అయితే 2 వేసాను ఫ్రెండ్స్. ఎందుకంటే ఒక 4 to 5 డేస్లో గీతకాకి గుండె అవుతుంది. ఈరోజు వీడియో పెట్టిన 1 అవర్కి నియర్లీ 200 కామెంట్స్ వచ్చాయి అనమాట. వీడియో మొత్తానికి 100 కామెంట్స్ రావడమే ఎక్కువ. బట్ ఈ ప్రశ్న అడగడం గల గెస్ట్ చేయండి ఆన్సర్ అడగడం వల్ల చాలామంది కామెంట్స్ చేస్తున్నారు. ఇలాగే చేయండి. మనం కంపల్సరీగా ఇక్కడ నుంచి ఛానల్లో గిఫ్ట్స్ అయితే ప్రజెంట్ చేద్దామని ఫిక్స్ అవుతున్నాం అనమాట. సో ఇప్పుడైతే లంచ్ చేసేస్తున్నాం ఫ్రెండ్స్. నాని ఈరోజు వీడియో కామెంట్స్ ఎన్ని తెలుసా? 1 అవర్కి 200 కామెంట్స్ వచ్చు. ఇంకేంటి మినిట్స్ నువ్వు చెప్పమన్నావు కదా గిఫ్ట్ ఇస్తానని చెప్పిన. ఓకే రైట్ ఆన్సర్ ప్రస్తుతానికి చెప్పారు. బట్ నువ్వు అలాగా కామెంట్స్ కొంతమంది పెడుతుంటారు కదా, 2-3 రైట్లు అవుతాయి. నువ్వు మరి 2-3 ఇస్తావా, 1 ఇస్తావా? కరెక్ట్ టైం చెప్పారు. నిన్న పాప 10:30కే పడుకుని పోయింది కదా. కరెక్ట్గా ఒకరైతే 10:30 అని మెన్షన్ చేశారనమాట. ఫస్ట్లో ఎవరు చెప్తే వాళ్ళకైతే అయితే వాళ్ళకే వెళ్తుంది. అంటే కామెంట్స్ని లైన్ వైజ్ వస్తాయి కదా, ఎవరైతే ఫస్ట్ పడతారో కరెక్ట్ కామెంట్ వాళ్ళకి కనుక్కొని వాళ్ళకు బ్యూటిఫుల్ గిఫ్ట్ ఇస్తా. ఎస్ అలానే నేను ఈ వీడియోలో ఇంకొకటి కూడా చెప్పాను. ఆడుకోలే ఎన్ని బొమ్మలు ఉన్నాయి. ఇంకొకటి ఏంటంటే నాది 299కే అయిపోయారు అనమాట. ఇంకా 1K ఉన్నారు. 300K సబ్స్క్రైబర్స్ అయితే 3 గిఫ్ట్స్ గివ్ అవే కింద ఇద్దాం. అది కూడా నేను అడిగిన క్వశ్చన్స్కి వాళ్ళ ఆన్సర్ చెప్తే కరెక్ట్ ఆన్సర్స్. అది 300K అయినాక చెప్తాం. తర్వాత ఇంకోటి ఏంటంటే వాళ్ళు ఈ వీడియోని ఒక 3 గ్రూపుల్లో షేర్ చేయమని చెప్పు. ఓకే ఇంకేం చేయగలరు, 3 గ్రూపుల్లో షేర్ చేసేసి కరెక్ట్గా క్వశ్చన్కి ఆన్సర్ చేయమని చెప్పు చాలు. ఓకే ఇక్కడ నుంచి గిఫ్ట్స్ ప్లాన్ చేస్తున్నారు అనమాట. సో అది ఫ్రెండ్స్, ఇప్పుడైతే మేము లంచ్ చేసేస్తున్నాము. వీడియో చివరిలో అయితే చెప్పేద్దాం వాళ్ళ పేరు ఏంటి అని చెప్పేసి. మెసేజ్ చేయమని. ఓకే అలానే గిఫ్ట్ ఏదో కూడా చూపిద్దాం ఇచ్చినప్పుడు. సో ఇప్పుడైతే మేము లంచ్ చేసేస్తున్నాం ఫ్రెండ్స్. లినిషమ్మ అయితే అక్కడ ఆడుకుంటుంది, తలగాడు అడ్డు పెట్టారనమాట లైట్ వేసి కూర్చొని. ఇక్కడ గీతమ్మ అయితే ఆడుతుంది. ముగ్గురం కలిపి ఇప్పుడు భోజనం అయితే చేసేస్తున్నాం. సో ఇప్పుడు టైం అయితే 4:30 అయింది ఫ్రెండ్స్. ఇంకా కాపినావిడ వచ్చారనమాట. మధ్యాహ్నం పాపకి మసాజ్ చేసి ఒళ్ళుతో అదే వాటర్తో తుడిచేస్తారు. ఇప్పుడు ఆమె కాపినావిడికి అమ్మమ్మ గారికి నాకు ముగ్గురికి కలిపి చాయ్ పెడుతున్నాను. కొంచెం
తాగితే రీఫ్రెష్ అవుతామని. నాకైతే పడుకోవడం అవ్వలేదు, గీత పాప పడుకుంది కానీ కొంచెం చిన్న పని ఉండటం వల్ల ఆ పని చూసుకున్నాను అనమాట. సో ఇప్పుడైతే వడియాలు అప్పడాలు అనేవి వేస్తున్నాం నైట్ డిన్నర్ కోసం. మధ్యాహ్నం కూర ఉంది, అన్నం ఆల్రెడీ పెట్టేశాను, సో వాటితో కంప్లీట్ చేయడానికి. సో అంతే, ఇంకా ప్రమోషన్స్ ఉంటే ఒక 2 చేసిన, టైర్డ్ ఉందని చెప్పేసి ఇంకా ఉన్నాయి బట్ చేయలేదు. ఇక్కడ అయితే రగ్గుతో ఆడుతుంది అనమాట. గీతు నీ బేబీ ఏదే, నీ బేబీ ఏది? ఇంకా తన బేబీ అనమాట. రగ్గు వేసి కప్పుతుంది, ఇప్పుడు చలేస్తుంది. ఎందుకు కప్పుతున్నావే? బేబీకి ఏమైంది? బేబీకి బాగాలేదు. మీ బేబీకి ఎత్తుకున్నావా మరి? ఎత్తుకో. చిన్నపిల్లలు ఉంటే ఇదేనమాట. మరి ఆడపిల్లలు ఉంటే ఇలాంటి చిన్నలు కంపల్సరిగా చేస్తారు ఫ్రెండ్స్. అదేంటో తెలీదు. ఆడుకుంటాం పాడుకుంటాం రియల్గా ఫీల్ అయిపోతారు అనమాట. బట్ అలా ఎత్తుకునే విధానం చూసినప్పుడు కూడా భలే అనిపిస్తుంది. ఎంత క్యూట్గా ఎత్తుకుందో చూడండి, మన పిల్లలు ఎత్తుకున్నట్టే. ఓస్ ఓస్ ఓస్. తగ్గిందా మీ బేబీకి? ఏమైంది? బాగాలేదా? ఓకే, చెల్లికి కూడా బాగాలేదా? వాళ్ళ చెల్లి పడుకుందని చెప్పేసి చెల్లికి బాగాలేదు అంటుంది. మా ఆయనకైతే బాగాలేదనమాట, అతనికి కూడాను హెడేక్ అంట. ఆయిల్ రైనా? ఆయిల్ రాయాలి వద్దా? పడుకున్నప్పుడు రాయమంటున్నారు. అయిందే ఫ్రెండ్స్ చూడండి, ఉయ్యాలు స్విచ్ చేసి మంది వేసాము. వేస్తే వచ్చేసరికి ఆ బొమ్మని వేసేస్తుంది. ఇంకా మేము డిన్నర్ అయితే చేసేసినాం ఫ్రెండ్స్. డిన్నర్ అయిపోయిన తర్వాత ఇంకా ఖాళీగా పిల్లలతో ఆడుకున్నాం అనమాట. మీకు వీడియో చివరిలో చెప్పాను కదా, ఈరోజు విన్నర్ ఎవరో, గిఫ్ట్ ఎవరికి వెళ్తుందో మెన్షన్ చేస్తానని చెప్పేసి. ఆ విన్నర్ వచ్చేసరికి యూ అర్చన అని చెప్పేసి వాళ్ళే ఫస్ట్ పెట్టారనమాట. 10:30 అని చెప్పేసి @u అర్చన ఉంది. సో దయచేసి మీరు ఇన్స్టాగ్రామ్లో నాకు మీ యొక్క అడ్రస్ డీటెయిల్స్ అయితే సెండ్ చేయండి. ధరణిగుడ్ల పేజ్ ఉంటుంది, అలానే దర్శతి పేజ్ ఉంటుంది. ఈ రెండింటికి కూడా పెట్టండి. బై మిస్టేక్ నేను రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేయలేని పరిస్థితుల్లో ఉన్న, నాకు రిక్వెస్ట్ రాకపోయినా దర్శతి పేజ్కి వెళ్తే మ్యాక్సిమం అతనైనా రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేస్తారు. ఇంకా మీకు ఇంకా అవ్వట్లేదు అనుకుంటే darsati@gmail.com మా మెయిల్కైనా మీ అడ్రస్ డీటెయిల్స్ పంపిస్తే మీ గిఫ్ట్ అనేది నేను ప్రజెంట్ చేస్తాను. ఆ గిఫ్ట్ ఏంటనేది మీకు నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను, ఓకేనా? వాళ్ళు డీటెయిల్స్ పెడితే మాత్రం నెక్స్ట్ వీడియోలో వాళ్ళు డీటెయిల్స్ పెట్టారని కూడా మీకు నేను చెప్తాను. సో ఇలాగా ఈరోజు అయితే విన్నాను అనౌన్స్ చేసా. మన ఛానల్ ఎలానే మీరు సపోర్ట్ చేస్తే సబ్స్క్రైబ్ చేస్తూ ఉండండి. ఇక్కడ నుంచి మన ఛానల్లో గిఫ్ట్స్ అనేవి గివ్ అవే కింద ఇద్దామని మేము ప్లాన్ చేస్తున్నాం, ఓకేనా? ఈ వీడియో ఇక్కడ టెన్ చేస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్, థ్యాంక్ యూ.